శాంతి. జనవరి 21వ తారీఖు 2024. అవ్యక్త మురళి యొక్క రివైజ్ డేట్ జనవరి 18, 1996. మురళి యొక్క హెడ్డింగ్ సకాషిచ్చే సేవ చేసేందుకు ఆకర్షణ మూర్తులుగా అయ్యి బేహద్ వైరాగులుగా అవ్వండి. ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు. అమృతవేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలందరూ తమ హృదయంలోని స్నేహాన్ని బాబ్దాదా ముందు అర్పిస్తున్నారు. పిల్లలందరి స్నేహమనే ముత్యాల మాలలు బాబ్దాదా మెడలో పడుతూ ఉన్నాయి. ఈరోజు ఒకవైపు స్నేహమనే ముత్యాల మాలలు, రెండవ వైపు మధురాతి మధురమైన ఫిర్యాదుల మాలలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఫిర్యాదులలో తేడాను చూశారు. ఇంతకుముందు మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళచ్చు కదా, మేము సాకార పాలన తీసుకోలేదు అనే ఫిర్యాదులు ఉండేవి. ఈ సంవత్సరం చాలామంది ఇప్పుడు బాబా సమానంగా అయ్యి మీ వద్దకు చేరుకోవాలి అనే ఫిర్యాదు చేశారు. సమానంగా అవ్వాలనే ఉమంగ ఉత్సాహాలు చాలామంది పిల్లలలో ఉన్నాయి. ఈ సంకల్పం సమానంగా అవ్వాలనే సంకల్పము ఆత్మిక సంభాషణలో చాలామంది పిల్లలు చేశారు. బాబ్దాదా కూడా పిల్లలకు ఇదే చెప్తున్నారు. సమాన భవ, సంపన్న భవ, సంపూర్ణ భవ. ఇందుకు సహజమైన సాధనం, అన్నింటికన్నా సహజ సాధనం స్నేహ సాగరంలో ఇమిడిపోండి. ఎలాగైతే ఈరోజు స్నేహంలో ఇమిడిపోయారు కదా, ఇక వేరే ఏమైనా గుర్తొచ్చిందా? బాబ్దాదా తప్ప వేరే స్మృతి ఏదైనా వచ్చిందా? కూర్చుంటూ లేస్తూ స్నేహంలో ఇమిడి ఉన్నారు. నడుస్తూ తిరుగుతూ ఏ స్మృతి ఉంది? బ్రహ్మా బాబా యొక్క చరిత్ర మరియు చిత్రము స్మృతిలో ఉన్నాయి. చిత్రం కూడా ఎదురుగా ఉంది మరియు చరిత్ర కూడా స్మృతిలో ఉంది. అందరూ ఈరోజు విశేషంగా స్నేహం యొక్క అనుభవాన్ని చేశారు కదా. శ్రమ అనిపించిందా? సహజమైపోయింది. స్నేహం ఎలాంటి శక్తి అంటే అది అన్నింటినీ మరపింపచేస్తుంది. దేహం కూడా గుర్తురాదు, దేహ ప్రపంచం కూడా గుర్తురాదు. స్నేహం అనేది శ్రమ నుండి విడిపిస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. స్నేహం అనేది బాప్దాదా చేతిని సదా సహజంగా తమపై ఉన్నట్లు అనుభవం చేస్తుంది. స్నేహము ఛత్రఛాయగా అయ్యి మాయా జీతులుగా చేసేస్తుంది. ఎంత పెద్ద సమస్య రూపీ పర్వతమైన స్నేహము ఆ పర్వతాన్ని కూడా నీటి వలె తేలికగా చేస్తుంది. కనుక స్నేహంలో ఉండడం వస్తుంది కదా. ఈరోజు స్నేహంలో ఉండి చూశారు కదా. వేరే ఏమైనా గుర్తొచ్చిందా? రాలేదు కదా. బాబా 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 ఈ ఒక్క స్మృతిలోనే లీనంగా ఉన్నారు. కనుక బాబ్దాదా చెప్తున్నారు, ఇక వేరే ఏ పురుషార్థం చెయ్యకండి, స్నేహ సాగరంలో ఇమిడిపోండి. ఇమిడిపోవడం వస్తుందా? అప్పుడప్పుడు పిల్లలు స్నేహ సాగరంలో ఇమిడిపోతారు. కానీ కొద్ది సమయం తర్వాత ఇమిడిపోయి మళ్ళీ బయటికి వచ్చేస్తారు. ఇప్పుడిప్పుడే బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా అని అంటారు. మరియు ఇప్పుడిప్పుడే బయటకి వచ్చి ఇతర విషయాలలో మునిగిపోతారు. ఎలాగైతే ఎవరైనా ఒక మునక వేసి బయటకు వచ్చేస్తారో అలా కేవలం కొంత సమయం స్నేహంలో ఇమిడిపోయి మునక వేసి బయటకి వచ్చేస్తారు. ఇమిడిపోయి ఉంటే ఈ స్నేహ శక్తి అన్నింటి నుండి సహజంగా ముక్తులుగా చేస్తుంది. బ్రాహ్మణ జన్మ యొక్క ఆదిలో పిల్లలందరికీ అనుభవమైన స్నేహమే అందరినీ బ్రాహ్మణులుగా తయారు చేసింది. స్నేహమే పరివర్తన చేసింది. మీ జన్మ యొక్క ఆది సమయంలోని అనుభవం గుర్తుంది కదా.
ఈరోజు బాబా అంటున్నారు ముఖ్యమైనది స్నేహం. స్నేహం యొక్క ఆధారంతోనే బాబాని సహజంగా స్మృతి చేయగలుగుతారు. జ్ఞాన యోగాలైతే లభించాయి, కానీ స్నేహం మిమ్మల్ని ఆకర్షించి తండ్రి వారిగా చేసింది. ఒకవేళ సదా స్నేహ శక్తిలో ఉంటే సదా కోసం శ్రమ నుంచి ముక్తులైపోతారు. ఇప్పుడు ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా, కనుక శ్రమ నుండి ముక్తులుగా అయ్యేందుకు సాధనం స్నేహంలో ఇమిడిపోయి ఉండడం. స్నేహం యొక్క అనుభవం అందరికీ ఉంది కదా. ఈరోజు ఏదైతే సంకల్పం చేశారో బాబా అంటున్నారు శ్రమ నుండి ముక్త భవ అనే వరదానం బాబా ఇస్తున్నారు. దీనితో డబల్ లైట్గా అయ్యి చేయండి. అప్పుడు శ్రమను మనోరంజనంగా అనుభవం చేస్తారు. ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలు శ్రమ చేయడం, యుద్ధం చేయడం, ఓటమి గెలుపుల ఆట ఆడడం ఇవన్నీ మంచిగా అనిపించవు. కనుక ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా, లేక శ్రమలో మునిగి ఉండడం ఇష్టమా? ఈరోజు విశేషంగా ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి. శ్రమ నుండి ముక్త భవ. ఈ సంగమయుగం శ్రమ నుండి ముక్తిగా అయ్యే సంవత్సరం. ఈరోజు కూడా అందరూ సంకల్పం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పటి వరకైతే నడుస్తారో, ఫైల్లో కాగితం ఎప్పటి వరకు ఉంటుందో అని తండ్రి కూడా చూస్తున్నారు. బాబా అంటున్నారు ఈరోజు శ్రమ చేయండి. ఏదేమైనా కానీ బాబా ప్రేమలో లీనమై ఉంటాం. ప్రేమలో లీనమై ఉంటే ఏ కష్టము అనిపించదు. బాబా అంటున్నారు ఈరోజు విశేషంగా టీచర్ల సమూహం చేరుకున్నారు. సేవ యొక్క రిటర్న్గా ఈ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. పిల్లలకు సేవ యొక్క ఫలితం లభిస్తూ ఉంటుంది. అచ్చా, నలువైపులా దేశ విదేశాలలో స్నేహంలో ఇమిడి ఉన్న స్నేహి పిల్లలకు, సదా తండ్రి యొక్క స్నేహ సాగరంలో ఇమిడి ఉండే అతి సమీప ఆత్మలకు, సదా బ్రహ్మా బాబా యొక్క విశేషతలను స్వయంలో ధారణ చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులై ఆనందంలో ఉంటూ పరమాత్మ ప్రేమలో ఎగిరేటువంటి ఆత్మలకు, తండ్రి సమానంగా అవ్వాలనే సంకల్పాన్ని సాకారంలోకి తీసుకొచ్చే దిలారాముడైన తండ్రి హృదయంలో ఇమిడి ఉండే పిల్లలకు విశేషంగా ఈరోజు బ్రహ్మా బాబా యొక్క పదమాల రెట్ల ప్రియ స్మృతులను స్వీకరించండి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము: సంకల్పం అనే బీజాన్ని సదా సమర్థంగా చేసుకునే జ్ఞానయుక్త ఆత్మభవ. జ్ఞానం వినడం మరియు వినిపించడంతో పాటు జ్ఞానస్వరూపులుగా అవ్వండి. జ్ఞానస్వరూపం అనగా వారి ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ సమర్థంగా ఉండాలి. వ్యర్థం సమాప్తమైపోవాలి. ఎక్కడ సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం ఉండదు. ఎలాగైతే ప్రకాశం మరియు అంధకారం జతలో ఉండవు, అలానే జ్ఞానం అనేది ప్రకాశం, వ్యర్థం అనేది అంధకారం. కనుక జ్ఞానయుక్త ఆత్మ అనగా ప్రతి సంకల్పం అనే బీజం సమర్థంగా ఉండాలి. ఎవరి సంకల్పం సమర్థంగా ఉంటుందో వారి మాట, కర్మ, సంబంధం సహజంగానే సమర్థంగా ఉంటాయి. స్లోగన్: సూర్యవంశంలోకి వెళ్ళాలంటే యోగులుగా అవ్వండి, యోధులుగా కాదు. అచ్చా, ఓం శాంతి.